మార్చి 10న మా అసోసియేషన్కి ఎన్నికలు జరగబోతున్నాయి. గత ఏడాది చూస్తుంటే ఏకగ్రీవంగా జరిగినటువంటి ఎన్నికలు ఈసారి మాత్రం పోటీ తప్పట్లేదు. ఇటు నరేష్ గారి వర్గము, అటు శివాజీ రాజు వర్గం జరుగుతుంది. ప్రస్తుతం మా ఎలక్షన్స్ శివాజీ రాజు పైన పోటీ చేయబోతున్న నరేష్ గారు ఉన్నారు. సార్, మీరు ఎందుకు ఈసారి పోటీ చేయబోతున్నారు మా అధ్యక్షుడిగా? జనరల్గా నాకు పదవి వ్యామోహాలు అటువంటివి లేవు. నేనే శివాజీ రాజాని ప్రెసిడెంట్గా ఉండమన్నాను లాస్ట్ టైం. మేమందరం కూడా యునానిమస్గా చేసాం. అయితే గతసారి కొన్ని అసంతృప్తి చెలరేగింది కొంత. సరే, అవన్నీ సహజం. వాటి గురించి నేను కాంట్రవర్షియల్లోకి పోదలుచుకోలేదు. శివాజీ రాజా ఆయన మాటలో రాజేంద్ర ప్రసాద్ని మేమందరం రిక్వెస్ట్ చేసి పరచూరి గోపాలకృష్ణారావు వెంకటేశ్వర ఉండగా ఫిలిం నగర్ క్లబ్లో అందరూ ఒక్కొక్క టర్మ్ చేస్తే బాగుంటుంది, కుర్చీకి అతుక్కుపోవడం మంచిది కాదని నేను చెప్పడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ చాలా హుందాగా తప్పుకున్నాడు. తర్వాత జరిగింది మీకు తెలుసు. శివాజీ రాజా ఆయన ఒక టర్మ్ చేశాడు. సో జనరల్గా నెక్స్ట్ టర్మ్ కొంచెం ఫ్రెష్నెస్ కావాలని అందరూ మెంబర్ కోరుకుంటున్నారు. అందరూ నిన్న చూశారు, నామినేషన్ కూడా భారీ ఎత్తున వచ్చారు. అందరూ కూడా ఈసారి మీరు ఉండాలండి, మీ ఫ్యామిలీ చేసినటువంటి ఒక సేవా కార్యక్రమాలు కానీ, డొనేషన్స్ కానీ, మీరు చేసినటువంటి వర్క్ కానీ, ఇవాళ ఇచ్చిన స్కీమ్స్ అన్నీ కూడా నేను వాటికి బీజాలు వేసింది. ఇవన్నీ నేను ఇచ్చిన స్కీమ్స్. ఇవన్నీ కూడా ఎవరొక్కరు ఇచ్చిన స్కీమ్స్ కాదు, ఇది మా ఇచ్చిన స్కీమ్స్ ఇది. కాబట్టి వీటిని ఇంకొంచెం బాగా జరగాలి. మాలో గత టర్మ్ కొంత కాంట్రవర్షియల్ టర్మ్. ఇది నేను చెప్పో ఇంకోటి చెప్పో కాదు. కొన్ని ఇష్యూస్ మీకు తెలుసు, కొంత మహిళలకు సంబంధించి కొన్ని ఇష్యూస్ కానీ, కొంత వేరే ఇష్యూస్ అన్నీ జరిగినాయి. సో ఇవన్నిటికీ అతీతంగా ఒక టర్మ్ నాన్ కంట్రవర్షియల్ చేయాలంటే ఒక స్టేచర్ ఉండి ఒక మంచి వ్యక్తి ఉంటే బాగుంటుందని అందరూ ఆలోచించి నన్ను వీళ్ళందరూ కూడా నామినేట్ చేశారు. సో ఆ విధంగా నేను కూడా ఈ టర్ము ఒక టర్ము ఎవరికి ఇబ్బంది లేకుండా చిరంజీవి గారిని కలిసాం, బాలకృష్ణ గారిని కలిసాం, కృష్ణరాజు గారిని కలిసాం, మహేష్ని కలిసాం. అందరితో కలిపి ఇండస్ట్రీ అంతా కలిపి ఒకటిగా ఉండాలని నాగార్జున గారితో మాట్లాడుతున్నాం. అందరినీ మాట్లాడి ఒక టర్మ్ చక్కటి టర్మ్ చేద్దాం. ఈసారి ఆఫీస్ బిల్డింగ్ కట్టేటువంటి పరిస్థితి ఉంది. దీనికి చిరంజీవి గారు నాతోనే చాలా సుముఖంగా నేను వచ్చి సహకరిస్తానని చెప్పారు. తర్వాత కొంచెం మంచి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత చేస్తున్నాం. కాబట్టి ఈ టర్ము నేను గట్టిగా చేయాలనుకుంటున్నాను. నాన్ కాంట్రవర్షియల్గా మంచి ప్యానెల్తో, వర్కింగ్ ప్యానెల్తో చేయాలనుకుంటున్నాను. సార్, ఇప్పుడు చూస్తుంటే అంటే అది మీరు కానీ లేకపోతే అటు శివాజీరాజు కానీ ఎవరినో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న అభిప్రాయం అయితే ఉండేది. కానీ అది ఫెయిల్ అవడానికి కారణం ఏంటి? ఫెయిల్ అవడానికి అని ఏం లేదు. మేము యునానిమస్గా కోరుకున్నాం. ఎందుకంటే అందరూ ఒక టర్మ్ చేయాలి, ఒక టర్మ్ నాకు అవకాశం ఇవ్వాలని జనరల్గా అందరూ అన్నారు. బట్ దానికి శివాజీరాజు అంగీకరించలేదు. నేను పోటీ చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో అంటున్నారు. కాబట్టి సరే, బలబలాలు తేల్చుకోవాలన్నప్పుడు ఇది ఒక యుద్ధంలా కాకుండా ఒక ఫ్రెండ్లీ కంటెస్ట్లో అందరి మెంబర్స్ వచ్చి ఓటేసి వాళ్ళు నిర్ణయం చెప్తారు. ప్రజాస్వామ్యంలో ఒక భాగం ఇది. మేము ఒకటే స్లోగన్తో కంటెస్ట్ చేస్తున్నాం. తల్లిదండ్రులను ఆదరిద్దాం, మన మాని రక్షించుకుందాం. ఇదే స్లోగన్తో చేస్తున్నాం. ఎవరైతే తల్లిదండ్రులను ఆదరిస్తారో వాళ్ళని మాని ఆటోమేటిక్గా గౌరవిస్తారు. కాబట్టి ఆ విధంగా నేను మాకి నా వంతు సేవల్ని నా యొక్క తల్లిలా భావించి నేను చేయదలుచుకున్నాను. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు మా చిరంజీవి గారిని కలవటం జరిగింది కదా, అంటే వారు ఏం చెప్పారు? అంటే మీకు సపోర్టా లేకపోతే అటు శివాజీ రాజాకే, ఎవరికి ఏంటి? ఈ రోజున చిరంజీవి అన్నయ్య ఇండస్ట్రీకి పెద్ద. ఈ వర్గం ఆ వర్గం అనేది ఆయనకి లేదు. ఆయన మొత్తం ప్యానల్ని పిలిచి ఇంటికి పిలిచి వారుగా కూర్చోపెట్టి కాఫీ ఇచ్చి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడి ఇండస్ట్రీలో సమస్యలన్నీ కూడా ఎలా చేద్దామని మాతో డిస్కస్ చేసి మా యొక్క మేనిఫెస్టో కూడా వాడు చూసి వారు బాగుందని చెప్పి హెల్తీగా మీ ఇద్దరు పోటీ చేయండి, ఎవరు గెలుస్తాయో వాళ్ళకి సపోర్ట్ నేను ఇస్తాను. రెండోది, రేపు మా భవనానికి కూడా నా వంతు నేను సహకారం చేస్తాను, మీరు వస్తే ఖచ్చితంగా నేను నా సైడ్ని సహకరించాలని చెప్పింది. కాబట్టి ఆయన ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. అది అలాంటి తీసుకోవడం కూడా పద్ధతి కాదు. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీకి ఒక పెద్ద ఉంటారు ఈ రోజున. కానీ ఆ విధంగా ఆయన కోరుస్తాను. యాక్చువల్లీ చెప్పాలంటే మాకు ఒక బ్యాక్ బోను మీ ఫ్యామిలీ ఎక్కువ ఉంటుంది, ఎకనామిక్ చెప్పాలంటే విజయ నిర్మల గారు, కృష్ణ గారు. సో వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంది మీకు ఏంటి? ఫస్ట్ సపోర్ట్ ఎప్పుడైనా వాళ్ళదే ఉంటుంది. మొన్న విజయనిర్మల గారి బర్త్డే రోజున కూడా కృష్ణ గారు డైరెక్ట్గా చెప్పారు, తను విజయనిర్మల ఇంత చేస్తుంది ఇండస్ట్రీకి,
ఇండస్ట్రీ బాగుండాలని చెప్పి ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆమోదంతోనే నేను వచ్చాను. ఖచ్చితంగా వాళ్ళు మద్దతు పూర్తిగా ఉంది నాకు. ఈ విషయంలో పూర్తిగా ఫ్యామిలీ మద్దతు అనేది పూర్తిగా ఉంది. మా ఫ్యామిలీ ఏం చేసిందో కూడా అందరికీ తెలుసు. కాబట్టి నేను ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాడిని. కాబట్టి ఇక్కడ సమస్యలు నేను డీల్ చేశాను, అద్భుతంగా డీల్ చేస్తానని నమ్మకం నాకు ఉంది. కాబట్టి నా మీద నాకు మాకు ఫండ్స్ కోసం మీ ఫ్యామిలీ ఏ విధంగా చేయబోతుంది? మా ఫండ్స్కి ఎప్పుడూ తక్కువ లేదు. మా ఫండ్స్ చాలామంది ఎన్ఆర్ఐ సెక్టర్ నుంచి చాలామంది వస్తున్నారు. అదేవిధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి చాలా పెద్ద కంపెనీస్ కూడా ముందుకు వస్తున్నాయి. దీన్ని సరిగా గత టర్మ్లో కొన్ని కాంట్రవర్సీ వల్ల సద్వినియోగం చేసుకోలేకపోయాం. దాన్ని ఈసారి ఒక సిస్టమేటిక్గా చేసుకుంటామనే మొత్తం ప్యానెల్ని గెలిపించండి. ఎందుకంటే ప్యానెల్లో చూస్తే ఏంటంటే మేము గ్లామర్ కోసం పోలేదు, ప్యానెల్లో గ్రామర్ కోసం పోయాం. ప్యానెల్లో పనిచేసేవాళ్ళు కావాలి. ఇవాళ గ్లామర్ చూస్తే ఉన్నాం, నేనున్నాను, రాజశేఖర్ ఉన్నాడు, జీవిత ఉంది, శివబాలాజీ ఉన్నాడు, మేమందరం ఉన్నాం. వీళ్ళందరూ ఆర్టిస్టే. మా ఆలీ ఉన్నాడు, శ్రీముఖి ఉంది, అందరూ ఉన్నారు. సో ఒక ప్యానెల్కి కావాల్సింది ఏంటంటే కరెక్ట్ మోతాదులో గ్లామర్ ఈ అన్నీ కలిపే మా ప్యానెల్లో మంచి యాక్టర్స్, మంచి వర్కర్స్, సెలబ్రిటీస్ అందరూ కలిసి ఈ ప్యానెల్ తీసుకుంటున్నాము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కృష్ణరాజు గారు, జయసుధ గారు లాంటి వాళ్ళని కూడా అడ్వైజరీ ప్యానెల్లో తీసుకుంటాము. చిరంజీవి గారు కూడా మేము చెప్పాము, ఏదున్నా మిమ్మల్ని సంప్రదించి చేస్తామని చెప్పి. అంటే గతంలో మహేష్ గారితో ఒక ప్రోగ్రామ్ అనుకున్నారు, అది ప్రస్తుతానికైతే పోస్ట్పోన్ అయిపోయింది కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు? మళ్ళీ అది నాకు సంబంధం లేదండి, శివాజీ రాజా చేసింది అది. కాబట్టి దానికి ఆయనే సమాధానం చెప్పాలి. నెక్స్ట్ అంటే మీరు ఒకవేళ మీరు తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ మహేష్ గారితో అలాంటి ప్రోగ్రామ్ చేసి, ఎందుకంటే ఫండ్స్ కోసం మీరు అన్ని రకాలుగా అన్ని వేలో చూస్తూ అంటున్నారు కాబట్టి. ఇప్పుడు ఇంకా బిడ్డ పుట్టలేదు, బిడ్డ పుట్టిన తర్వాత ఆడబిడ్డ మగబిడ్డ దానికి ఏం పేరు పెడతాం, దాన్ని ఏ స్కూల్లో చేస్తాం అప్పుడు చెప్తాం. కాకపోతే న్యాచురల్గా ఫ్యామిలీ ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది మాకు. ఆ కార్యక్రమాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు. శివాజీ రాజా గారు వాళ్ళు చేసుకున్న కార్యక్రమాలు, అది వాళ్ళని అడిగితేనే మంచిది. ఆ కాంట్రవర్సీలో నేను పోలేదు అనేది అది కాదు సార్. అంటే నెక్స్ట్ ఒకవేళ మీ తర్వాత మీరు వస్తే ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు మళ్ళీ అంటే ప్రభాస్ గారితో చేయాలనుకున్నారు, తర్వాత మళ్ళీ మహేష్ గారితో ఇలా అందరితో అనుకుంటున్నారు కదా, అవి మళ్ళీ మీరు తర్వాత చేస్తారా అంటున్నారు? ఇవన్నీ నేను అనుకోలేదండి. నేను ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్ వరకే చేశాను. ఈసారి ఏం చేస్తామనేది గెలిచిన తర్వాత ఇండస్ట్రీలో అందరినీ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో కలిసి ఒక సందర్భంలో ఇన్వైట్ చేసి మాట్లాడుకుని కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ చేస్తాం. ఫండ్స్ కావాలన్నప్పుడు ఇది మన కోసం కాబట్టి ప్రతి ఆర్టిస్ట్ సహకరిస్తారు. మహేష్ ఎప్పుడు కాదనలేదు, ప్రభాస్ కూడా కాదన్న నా నమ్మకం. కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడు దీనికి ముందున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన అంటున్నారు నేను ప్రోగ్రాం పెట్టండి వస్తాను అంటున్నారు. కాబట్టి దీనికి ఎవరు వ్యతిరేకం కాదు. మనం ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో కనీసము ఒక భూమిని సాధించలేకపోయాం 2 ఇయర్స్లో ఉండి, అది బాధ నాకు. కాబట్టి చీఫ్ మినిస్టర్ గారిని నేను ఒక్కటి తప్ప ఎవరు కలవలేదు. అది ఎందుకో నాకు తెలియదు, కానీ నేను ఒక్కడే కలిశాను. కాబట్టి నేను పెద్దలందరూ సంప్రదించి ముఖ్యమంత్రి గారిని అందరూ కలిసి కనీసం ల్యాండ్ ఫైనలైజ్ చేసి భూమి పూజ చేయడానికి ఈసారి మా ప్రయత్నం. ఫైనలీ మా మెంబర్స్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మా మెంబర్స్కి నేను ఏం చెప్తున్నానంటే, మీరందరూ చదువుకున్న వాళ్ళు, విధేయులు, మంచివాళ్ళు. నరేష్ ఇండస్ట్రీలో పుట్టి పెరిగాడు. నరేష్ ఫ్యామిలీ మీకు తెలుసు. ఎప్పుడు మేము ఇండస్ట్రీని ఏమీ అడగలేదు, ఇండస్ట్రీకి ఏదో చేయాలనే మా ప్రయత్నం. కాబట్టి ఇండస్ట్రీని ఈ ఒక్కసారి నేను నా కళాకారులు, నా సినీ నటులు మెంబర్స్ని ఒకటే కోరుతున్నా, ఒక్కసారి నాకు నా ప్యానెల్కి పూర్తిగా అవకాశం ఇవ్వండి. మా సేవని సవి చూడండి, రుచి చూడండి. తర్వాత మీరు ఒక్క టర్మే నేను ఒట్టు పెట్టుకుంటాను, 2వ టర్మ్ ఉంటాను, నా మనవల మీద ఒట్టు, ఇవన్నీ నేను చెప్పను. ఎవరో చెప్పారని కాదు, నేను చెప్తున్నా. నాకు ఇంకా మనవలు పుట్టలేదు. కాబట్టి నేను ఖచ్చితంగా ఒక్క టర్మే చేస్తాను. ఈ ఒక్క టర్మ్ నాకు అవకాశం ఇవ్వండి. మేము ఒకటే స్లోగన్ మీద పోతున్నాం, తల్లిదండ్రులను ఆదరిద్దాం, మన మాని రక్షించుకుందాం. కాబట్టి ఇదే స్లోగన్తో మేము వెళ్ళి తల్లిదండ్రులు గౌరవిస్తాం, మాని రక్షించుకుంటాం. లాస్ట్ శివాజీ రాజా గారు, శ్రీకాంత్ గారు ఎలక్షన్ తర్వాత వాళ్ళతో మళ్ళీ మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉండబోతుంది అసలు? ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎలక్షన్ అనేది యుద్ధం కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఎ డిసిషన్ ఆఫ్ ది మెంబర్స్. మేము మొహాలు చూసుకోవాలి,
షూటింగ్లో పని చేసుకోవాలి. మాకు ఎలాంటి విరోధాలు లేవు. శ్రీకాంత్ చాలా మంచివాడు, నాకు తెలిసి చాలా మంచివాడు, అతనిగా మనిషిగా మంచివాడు. కాబట్టి ఒక ప్యానెల్లో వాళ్ళు ఒక ఆలోచనలు పెడుతున్నారు కాబట్టి ఎప్పుడు యాజ్ డెమోక్రసీగా దీన్ని తీసుకుంటాం. దీని తర్వాత అందరం కలిసి పనిచేస్తాం. నేను కూడా ఇప్పుడే చెప్తున్నా, బ్రదర్, ఎవరు ఓడినా ఎవరు గెలిచినా రండి, అందరం కలిసి సలహాలు తీసుకుందాం, పనిచేద్దాం. ఎవరిని శత్రుత్వాలు చేసుకోవద్దు, ఎవరిని దూషించొద్దు, ఓపికగా ప్రశాంతంగా రాజకీయాలు లేకుండా మాని నడుపుతాం. ఇది మా ప్రెసిడెంట్గా పోటీ చేసినటువంటి నరేష్ గారు చెప్తుంది. మా ప్యానెల్లో మేము గెలిస్తే మాత్రం తప్పకుండా మా సభ్యులకి కాకుండా మిగతా అందరూ కూడా చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆ తర్వాత కూడా అందరితో కూడా మంచి సత్సంబంధాలు కూడా కొనసాగిస్తామంటున్నారు. ఓవర్ టు స్టూడియో.